ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు నిరసన సెగ తగిలింది. నచ్చన్ ఎల్లాపూర్ దగ్గర రైతులు ఆందోళన చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు జరగడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల్ని కలిశారు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. నిజమైన రైతులెవరూ ఆందోళన చేయడం లేదన్నారు ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జును ఘేరావ్ చేశారు రైతులు. ఆదిలాబాద్ జిల్లా నచ్చన్ ఎల్లాపూర్ దగ్గర అకాల వర్షాల్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులకు విన్నవించినా ధాన్యం కొనడం లేదని రాస్తారోకో చేపట్టారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయాలు చేస్తున్నాయని, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. తడిచిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. సమస్యకు పరిష్కార మార్గాల కోసం రిక్వెస్ట్ పెడితే దానికి అర్థవంతం ఉంటుంది. కానీ రైతుల్ని రోడ్డు మీద తీసుకొచ్చేసి సరే ఈరోజు స్వయంగా వాళ్ళు రైతులు మేము వచ్చినామని చెప్తున్నారు. కానీ కొందరికి రైతులకు విషయం అంటే అంతర్గతమైన విషయాలు తెలియదు. వాళ్ళు చేసే రాజకీయం వీళ్ళకి తెలియదు. వాస్తవంగా ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఏమైనా ఉంటే మాకు సూచనలు చెప్పండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ప్రాంతంలో కంపల్సరీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని. తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం ఎట్లా చేయాలో నాకు తెలుసు. నేను కూడా ఉద్యమాల నుంచి వచ్చిన రైతులకు సంబంధించిన విషయంలో ఆల్రెడీ కలెక్టర్ గారితో పిలిపించుకొని నేను మండల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఖానాపూర్లో నేను ఆల్రెడీ మాట్లాడమని జరిగింది. కలెక్టర్ గారు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వస్తే ఇక్కడ ఉన్న రైతులను కూడా 10 మందిని అక్కడ రమ్మని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి తడిసిన ధాన్యం ఏదైతుందో 100% కొంటాం. అమలుల సంఖ్యను పెంచుతాం. మిగతా దానిని కూడా పూర్తి స్థాయిలో కొనుక్కుంటాం.